ఎలా వచ్చిందన్న అసలు ఆఫర్ కూడా? ఈశ్వర సేమ్ కీరవాణి గారు ఎలా చూశారో అదే రవీంద్ర భారతిలో జంధ్యాల హాస్యోత్సవం అని చెప్పేసి ఒక కార్యక్రమం జరిగింది. దాంట్లో నేను ఇమిటేషన్ డాన్స్ చేస్తుంటే జలదంకి సుధాకర్ గారు అని రైటర్, పరచూరి బ్రదర్స్ దగ్గర ఆయన గోస్ట్ రైటర్గా చేశారు. ఆయన జయంత్ గారికి ఈ సినిమా డైలాగ్స్ రాస్తున్నప్పుడు ఈశ్వర్ సినిమా ఫ్రెండ్ క్యారెక్టర్కి అబ్బాయి బాగుంటాడు సార్ కొంచెం అంటే, అందులో ఈశ్వర్లో ప్రభాస్ అన్న ఫ్రెండ్ పక్కన ఫ్రెండ్లో ఒకటికి సినిమా పిచ్చే. ఆ క్యారెక్టర్కి నన్ను నా డాన్స్ ఇమిటేషన్ చూసి అరే ఈడైతే కరెక్ట్గా యాప్ట్ అని చెప్పేసి పిలిపించారు. పిలిపించి ఆడిషన్స్ చేస్తే ఈ క్యారెక్టర్కి బాగా సూట్ అవుతావు నువ్వు అని చెప్పేసి ఆ క్యారెక్టర్లో పెట్టాడు. నాకు చెప్పడం ఏంటంటే ఈశ్వర్లో ఫస్ట్ ఈ సినిమాలో ప్రభాస్ అండ్ నలుగురు గ్యాంగ్లో నువ్వు ఒక్కడవే కొంచెం బుర్రవాడి పనులు చేసేవాడివి, ఎందుకంటే డబ్బులన్నీ నీ దగ్గరే ఉంటాయి, నువ్వు డబ్బులు సంపాదించేవాడు, మిగతా వాళ్ళంతా నీ దగ్గర డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేసే బ్యాచ్. సో ప్రభాస్ అన్నని ఏదన్నా అనగలిగే కెపాసిటీ నీకు ఒక్కడికి ఉంటుంది సినిమాలో అన్నట్టుగానే ఆ సినిమాలో హీరోయిన్ గురించి ఒక చిన్న సీన్ వచ్చినప్పుడు నేను తిట్టేస్తా, ఏంట్రా దాని వెంట పడుతున్నా ఊరుకూరికే, నీకు పని లేదా అని చెప్పేసి. సో మిగతా వాళ్ళు ఎవరు అలా ఉండరు, నా క్యారెక్టర్ అలాంటిది. సో అలా డిజైన్ చేసుకున్న క్యారెక్టర్కి ఆడిషన్స్లో నన్ను సెలెక్ట్ చేసి అక్కడ నుంచి నా సినిమా లైఫ్ స్టార్ట్ అయింది.